హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే, ఈ ఒక్క ప్లాంట్ మన ఇంటి దగ్గర ఉంటే మన అప్పులు తొలగి మంచిగా డబ్బు రాబడి అనేది పెరుగుతుంది. తద్వారా మళ్ళీ ఇంకా ఇక్కడ చెప్పడం అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి ముక్తి అవుతుంది. ఈ యొక్క ప్లాంట్ ఆకులను మనం ఇల్లు శుద్ధి చేసేటప్పుడు అంటే ఇల్లు తుడుచుకుంటాం కదా, అలాంటి టైంలో ఈ చెట్టు యొక్క ఆకులు రెండింటిని వేసి ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనకి పోయి శాశ్వతంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది. ఇలా వారానికి 2 సార్లు కావచ్చు, మీరు ఎప్పుడు క్లీన్ చేస్తారో అప్పుడు ఈ యొక్క చెట్టు ఆకులను యూజ్ చేసి కూడా ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్లాంట్ మనకి వెల్త్ కి అప్పులకి ఎలా అంటే అప్పులు తీరడానికి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఇక్కడ ఈ ఒక్క విషయంలో చెప్పడం జరుగుతుందండి. ఇది వచ్చేసి సర్వసిద్ధి ప్లాంట్ అంటారు కొన్ని జాగాల్లో దీన్ని. సర్వసిద్ధి ప్లాంట్ ఇక్కడ కన్ఫ్యూజ్ చేసుకోకండి. లెమన్ గ్రాస్ వేరే, సర్వసిద్ధి వేరే. సో ఈ లెమన్ గ్రాస్ కాదు ఇక్కడ నేను చెప్తున్నది సర్వసిద్ధి గురించి. ఈ సర్వసిద్ధి అనేది మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఆవులకి కలిగిన నెగిటివ్ ఎనర్జీ కూడా ఈ సర్వసిద్ధి తొలగించేంత శక్తి ఉంది. దానికి తినిపించడం చేస్తారు, దాని స్నానం చేసే నీటిలో కూడా దీన్ని యూజ్ చేసి మంచిగా కడగడం అనేటివి చేస్తారు. దానికి దిష్టి నెగిటివ్ ఎనర్జీ గ్యాదర్ అయింది అని అనిపించినప్పుడు మన ఇంటి వరకు వస్తే మన సరౌండింగ్ లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు చేశారు మాకి, లేదా నెగిటివ్ దృష్టి పడింది, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, తీరట్లేదు, డబ్బు మార్గాలు కనిపించట్లేదు, ఎంత పని చేసినా డబ్బు నిలవట్లేదు, మేమేం పాపం చేసామో అని కొందరు కుంగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇదేనండి ఈ సర్వశుద్ధిని ఇంటి దగ్గర అంటే తులసి చెట్టు మనం ఎక్కడ పెడతామో దాంతో పాటు పక్కన ఒక పాట్లో ఈ సర్వశుద్ధిని కూడా పెంచుకోవడం చేయండి. దీన్ని డైలీ మనం చూడడం వల్ల ప్రతిరోజు ఉదయాన్నే దేవుని దర్శించుకొని తులసి చెట్టును అయితే చూస్తాం కదా, అలాంటప్పుడు ఈ చెట్టును కూడా చూస్తే మంచిగా పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. అలాగే మీకు ఉన్న అప్పులు తొలగి డబ్బు రాబడి మార్గాలు అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని 2 ఆకుల్ని వేసి ఇల్లు తుడిచే నీటిలో వేసి ఇల్లంతా తుడవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది అవాయిడ్ అవుతుంది. సో అందుకని ఈ ఒక ప్లాంట్ని మీరు ఈరోజే తెచ్చి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక చిన్నపాటి గడ్డి పుల్ల లాంటి దాన్ని కట్ చేసి పెడితే కూడా ఈజీగా పెరిగిపోతుంది అనమాట. సహజంగా మీరు అందరూ ఇళ్ళ దగ్గర గమనించే ఉంటారు. మంచి ఉపయోగం ఉన్న మొక్క ఇది. సో మిస్ చేసుకోకండి. వెల్త్కి హెల్త్కి కూడా మంచి మొక్క అన్నమాట. సో ఈరోజు సేకరించి పెంచడం అయితే చేసుకోండి, మంచి రిజల్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది.